హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చిట్టి బాదుషా తయారీ విధానం తెలుసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, 1 కప్పు మైదా, హాఫ్ కప్పు నెయ్యి, పావు కప్పు పెరుగు, దాంతోపాటు 1 టీ స్పూన్ తినే సోడా, ఇంకా చిటికెడు సాల్ట్. దీంతోపాటు మనకి షుగర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీ, ఆ కప్పుతోనే మనం తర్వాత షుగర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం చిట్టి బాదుషా తయారీ విధానానికి ఫస్ట్ కలిపే విధానం తెలుసుకుందాం. ఫస్ట్ ఏం తీసుకున్నామంటే తినే సోడా, 1 టీ స్పూన్ తినే సోడా, దాంతోపాటు 1 చిటికెడు సాల్ట్, ఉప్పు, పావు కప్పు పెరుగు వేసుకుందాము. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి దాన్ని. చూస్తున్నారు కదా, అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం మైదా వేసుకోవాలి. ఇప్పుడు మనం మైదా వేసుకోవాలి, చూడండి. ఇప్పుడు మైదా వేసాక మళ్ళీ మిక్స్ చేయాలి. ఇప్పుడు నెయ్యి చూసారు కదా, నెయ్యి వేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకొని సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అలాగే మిక్స్ చేసి ముద్దలా పెట్టుకోవాలి పక్కన. ఇలా బాగా మిక్స్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇలా మనం ఒక పావు గంట పక్కన పెడదాం. బాగా నానుతుంది కదా. మైదా తీసుకున్నాం కదా, అదే కప్పులో మనం పంచదార కూడా తీసుకున్నాం. ఈ పంచదారని మనం తీగ పాకం పట్టాలి. ఒక కప్పు నీళ్ళు పాకం పడుతుంది. పాకం పట్టేంత దాకా చూడాలి మనం. ఇలా ఒక తీగ పాకం వస్తే చాలండి. బాదుషా వేయించడానికి నూనె అండి. ఈ విధానం బాదుషాన్ని ఇలా ఆర్డర్లో చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి వేయించాలి. ఇలా తర్వాత ఇవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక మనం తీసి ఆల్రెడీ తీగపాకం పట్టుకున్నాం కదండి పంచదారని, అందులో వేసుకోవాలి. చూపిస్తాను మీకు అది కూడా. కనిపిస్తున్నాయి కదండి, ఇప్పుడు లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి. ఆయిల్ డ్రై అయ్యేంత వరకు అలా 1 నిమిషం అలా ఉంచి తర్వాత చూడండి పాకంలో వేసాము. బాదుషా రెడీ అయిపోయిందండి. చూసారు కదండి.
ఇప్పుడు ఇది మనం ఈ బాదుషాని పాకంలో వేసాం కదండి, ఒక్క 5 నిమిషాలు ఈ చక్కెర పాకంలో ఉంచిన తర్వాత మీరు తీసివేయాలి. తర్వాత తింటే మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి టేస్టీ టేస్టీ బాదుషా రెడీ. చూసారా, చిట్టి చిట్టి బాదుషా రెడీ. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంటే చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న కప్పుతో తీసుకుంటే ఎన్నైనాయి చూసారు కదా. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.